అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, బక్రీద్ సందర్భంగా చాలా మంది ఖుర్బానీ ఇవ్వడం కోసం అనేక రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖుర్బానీ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈద్ ఉల్ అజ్హా నమాజ్ కాగానే ఖుర్బానీ కూడా అందరూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఖుర్బానీ ఇస్తారు, కానీ ఏమిటి, అల్లాహ్ వద్ద అందరి ఖుర్బానీ స్వీకరించబడుతుందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను సాటి కల్పిస్తారో వారి యొక్క ఖుర్బానీ ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబడదు. ఖురాన్ యొక్క మరియు హదీసుల యొక్క ఆధారాలు చాలా ఉన్నాయి, కానీ సంక్షిప్తంగా మీ ముందు తెలియజేసే విషయం ఏంటంటే, సూరతుల్ అన్ఆమ్ చూసుకున్నట్లయితే అల్లాహ్ 88 వాక్యంలో తెలియజేశాడు, అల్లాహ్తో పాటు సాటి కల్పించే వారి యొక్క ఏ ఆచరణ కూడా, ఏ సత్కార్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబడదు, ఆమోదించబడదు. ఇంకా ఎవరైతే పేరు ప్రతిష్టల కోసం, ప్రదర్శనల కోసం చేస్తారో, అంటే రియాకారి, ప్రదర్శనా బుద్ధి, ప్రజలు అతన్ని గొప్ప ధనవంతుడిగా, గొప్ప పుణ్యాత్ముడిగా భావించాలనే ఆలోచనతో, ఆ యొక్క సంకల్పంతో ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఖుర్బానీ కూడా స్వీకరించబడదు. అదేవిధంగా హదీస్ ద్వారా తెలిసే విషయం ఏంటంటే, ఎవరైతే ఈద్ నమాజ్ కంటే ముందు జంతువును బలి ఇస్తారో, ఖుర్బానీ ఇస్తారో, ఖుర్బానీ యొక్క సంకల్పంతో ఈద్ నమాజ్ కంటే ముందు చేస్తారో వారి యొక్క ఖుర్బానీ కూడా స్వీకరించబడదు, ఖుర్బానీగా ఆమోదించబడదు. మరెవరైతే ఏ యొక్క లోపాల గురించి, ఖుర్బానీ జంతువులో ఏ లోపాలు ఉండకూడదని తెలియజేయబడిందో ఆ లోపాలు కలిగిన జంతువులను ఎవరైతే ఖుర్బానీ ఇస్తారో వారి యొక్క ఖుర్బానీ కూడా స్వీకరించబడదు. అంతేకాకుండా మరెవరైతే హలాల్ సొమ్ముతో కాకుండా హరాం సొమ్ముతో, హరాం అధర్మమైన సంపాదనతో ఖుర్బానీ ఇచ్చినట్లయితే వారి ఖుర్బానీ కూడా స్వీకరించబడదు, ఆమోదించబడదు. కనుక సహోదర మహాశయులారా, ఖుర్బానీ అనేది అల్లాహ్ ప్రసన్నత కోసం, సత్సంకల్పంతో అల్లాహ్ మార్గంలో అల్లాహ్ పేరున జంతువును జిబా చేయాలి. కాబట్టి అది కేవలం అల్లాహ్ ప్రసన్నత ఉండాలి. కాబట్టి ప్రదర్శన బుద్ధి కానీ, హరాం సొమ్ము కానీ, అల్లాహ్తో పాటు ఇతరులతో షిర్క్ చేసినటువంటి స్థితిలో కానీ మనం కనుక ఖుర్బానీ ఇచ్చినట్లయితే ఇలాంటి ఖుర్బానీ నెరవేరదు. ఇలాంటి వాటి విషయాల పట్ల జాగ్రత్త పడాలి. మరి ముఖ్యంగా ఎవరి ఖుర్బానీ స్వీకరించబడుతుంది అంటే, నిశ్చయంగా అల్లాహ్తో దైవ భీతి కలిగిన వారు, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగిన వారి యొక్క ఆచరణ, వారిది స్వీకరించబడుతుంది అని అల్లాహ్ తెలియజేశాడు. ఎక్కడైతే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఖుర్బానీ యొక్క ప్రస్తావన కూడా మొదలైందో, అంటే ఆదం అలైహిస్సలాం గారి 2 కుమారుల మధ్య జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అక్కడే అల్లాహ్ తాలా తెలియజేశాడు సూరతుల్ మాయిదాలో, నిశ్చయంగా అల్లాహ్ దైవ భీతి కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారి నుంచి స్వీకరిస్తాడు అని. కాబట్టి భయభక్తులు కలిగి ఉండడం అంటే అల్లాహ్ కోసమే, అల్లాహ్ మార్గంలో అల్లాహ్ చెప్పిన విధంగా, ప్రవక్త చూపిన విధంగా ఖుర్బానీ చేయాలి. అంతేకాని మన యొక్క పేరు ప్రతిష్టల కోసమో, మనం సమాజంలో ఉన్నతంగా పేరు గొప్ప ధనవంతుడిగా, గొప్ప దానకర్ణుడిగా పిలిపించుకోవడం కోసమో, ఇలాంటి ప్రదర్శనా బుద్ధితో కూడి అధర్మ సంపాదనతో కూడినటువంటి ఖుర్బానీ అల్లాహ్ మార్గంలో స్వీకరించబడదు. అలాంటి వాటి నుంచి మనం రక్షించబడాలి.